ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వీడియోస్ చూస్తూ మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలా, అది కూడా రూపీస్లో కాదు డాలర్స్లో. జెన్యూన్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ అనేది 7 years నుంచి వర్కింగ్లో ఉంది. ఇందులో నేను ఆల్రెడీ ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను. ఆ పేమెంట్ ప్రూఫ్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎలా విత్డ్రాల్ చేసుకోవాలనేది కూడా ఈ ఈ వీడియో ఎండింగ్లో నేను చెప్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో డాష్ బోర్డ్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఓపెన్ చేయగానే సేమ్ ఇదే ఇంటర్ఫేస్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో 3 lines కనిపిస్తున్నాయి కదా, ఆ 3 lines మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రెండో ఆప్షన్ సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు జాయిన్ నౌ అని ఉంటుంది. జాయిన్ నౌ తర్వాత మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ బ్యాంకులో ఎలా అయితే మీ నేమ్ ఉందో సేమ్ యాజ్ టీజ్గా అలానే ఎంటర్ చేయండి. ఒక్క లెటర్ కూడా తప్పుపోకుండా. డేట్ ఆఫ్ బర్త్ కూడా అంతే. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్లో మీకు ఎలా ఉంటే అలానే ఎంటర్ చేయండి. నేను ఎందుకని ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అంటే, మనం ఈ మనీని విత్డ్రా చేసుకునేది ఒక ఇంటర్నేషనల్ వెబ్సైట్ ద్వారా, ఇంటర్నేషనల్ సైట్ ద్వారా. ఆ సైట్ పేరు ఏంటంటే పేపాల్లో ఖచ్చితంగా మీరు క్రిస్టల్ క్లియర్గా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ సర్నేమ్ కానీ, మీ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అన్నీ క్లియర్గా ఉండాలి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో, ఇప్పుడు మీరు వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇస్తే అదే ఈమెయిల్ ఐడితో పేపాల్ అకౌంట్ కూడా ఉండాలి. సో అక్కడ డిఫరెంట్ పేపాల్ అకౌంట్కి డిఫరెంట్ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ కనుక వేరే ఈమెయిల్ ఐడి ఇస్తే మాత్రం మీకు మనీ అనేది రావు. మీ మనీని మాత్రం వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఎందుకంటే ఇది ఫ్రాడ్ అని చెప్పి. అక్కడ వేరే ఈమెయిల్ ఐడి, ఇక్కడ వేరే ఈమెయిల్ ఐడి మాత్రం దయచేసి ఇవ్వద్దు. ఇక్కడ ఒక లెటర్స్లో కానీ లెటర్స్, న్యూమరికల్స్, సమ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది చూసుకోండి. తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు బోనస్గా $5 అనేది మీ అకౌంట్లో అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత సో ఫ్రెండ్స్, నాకు ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉంది కాబట్టి ఎలా లాగిన్ అవ్వాలో కూడా చూపిస్తాను. సేమ్ ఇక్కడ 3 lines ఉంది కదా, ఆ 3 lines మీద క్లిక్ చేయగానే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ పేజ్ ఇట్లా ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారు, ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ టు మై అకౌంట్ అని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను లాగిన్ అయిపోయాను నా అకౌంట్లోకి. లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. 135 views, $54.85 టోటల్ బ్యాలెన్స్. ఇదేమన్నా వాచ్డ్ బ్యాలెన్స్, ఇదేమన్నా అకౌంట్ బ్యాలెన్స్, రెండు ఒకటే. కంగారేం పడమాకండి. సో వాచ్ ఎంటర్టైనింగ్ వీడియోస్ అండ్ ఎర్న్ చూస్తారు కదా ఇక్కడ బ్లూ కలర్లో. సో ఒక్కొక్క వీడియోకి మనకి ఎంత 0.29, 0.06, 0.33, 0.10, 0.42. ఇక్కడ డైలీ ఈ అమౌంట్ అనేది స్టేబుల్గా ఉండదు. ఒక్కొక్క రోజు $3 కూడా రావచ్చు. ఈ 5 వీడియోస్ మీద ఒక్కొక్క రోజు $2 రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా యాడ్స్ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో అనే ప్లే బటన్ ఉంది కదా, ఆ ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 34 seconds ఈ వీడియోని మీరు వాచ్ చేయాలి. వాచ్ చేస్తే అక్కడ బ్యాలెన్స్ అనేది క్రెడిట్ అవుతుంది. సో అది కూడా నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇదిగోండి వీడియో మీద క్లిక్ చేశాను. వీడియో అనేది ప్లే అవుతుంది. ఫస్ట్ వీడియో 0.29. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది, $54.85 అనేది ఉంది. ఇక్కడ ఈ 0.29 ఉంది కదా, మనకి ఇంకా ఒక 4 seconds ఉంది. కంప్లీట్ అని క్లిక్ చేస్తాను. సో కంప్లీట్ మీద క్లిక్ చేశాను. ఒక యాడ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ బటన్కి వచ్చేసేయండి. బ్యాక్ బటన్కి వచ్చిన తర్వాత ఒక్కసారి పేజీని అనేది రిఫ్రెష్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ 55.14 మనకి యాడ్ అయిపోయింది. ఇక్కడ 0.29 అనేది సంథింగ్ వెంట్ రాంగ్, అంటే ఆల్రెడీ మనం ఈ వీడియోని అనేది చూసేసాం కాబట్టి సంథింగ్ వెంట్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ వీడియో మీద క్లిక్ చేయగానే యాడ్ ఓపెన్ అవుతుంది. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఆ వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే మీరు వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ కలర్ బ్లాంక్ పేజ్ వస్తుంది, వీడియో రాదు.
సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. పేజ్‌ని ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. పేజ్‌ని రిఫ్రెష్ చేశారంటే ఇదిగోండి ఇలాగా మళ్ళీ అక్కడ వీడియో అనేది మనకి డిస్‌ప్లే అవుతుంది. డిస్‌ప్లే అయిన తర్వాత మీరు యాజ్ యూజువల్‌గా వీడియో అనేది వాచ్ చేయొచ్చు. 34 సెకండ్స్ వాచ్ చేసిన తర్వాత కంప్లీట్ అయింది. సేమ్ 5 వీడియోస్‌ని అంతే కంప్లీట్ చేయండి డైలీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు మార్నింగ్ 7:30కి చూస్తే రేపు కూడా అదే టైంకి మార్నింగ్ 7:30కి అయితే ఈ వీడియోస్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఆఫ్టర్నూన్ చూస్తే 12:00కి ఆఫ్టర్నూనే ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ టైంకి అయితే మీరు ఫ్రీగా ఉంటారో ఆ టైంలోనే ఈ వీడియోస్ అనేది ఓపెన్ చేసి మీ ఫ్రీ టైంలో వాచ్ చేయండి. ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ అనమాట. దీని నుంచి ఒక 5,000-6,000 అయితే వస్తాయి ఫ్రెండ్స్. అది మాత్రం గ్యారంటీ. ఇందులో మాత్రం ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే ఈ వెబ్సైట్ ద్వారా నేను ఆల్రెడీ మనీ అనేది విత్‌డ్రా చేసుకున్నాను నా బ్యాంక్ అకౌంట్లోకి. ఆ విత్‌డ్రా ప్రూఫ్ కూడా ఎలా విత్‌డ్రా చేసుకోవాలి అనేది కూడా నేను ఈ ఛానల్లో పెట్టాను వీడియోని. అది ఆ వీడియోని ఈ ఎండ్ కార్డ్స్‌లో కానీ, లేదంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కానీ, లేదంటే పైన ఐ కార్డ్స్‌లో కానీ వదిలేస్తాను. 3 చోట్ల పెడతాను వీలుంటే. అక్కడికి వెళ్ళి మీరు ఎలా విత్‌డ్రా చేశానో చూడండి. సో తర్వాత ఇందులో మీరు వీడియోస్ చూస్తూనే కాదు, రిఫరల్ ద్వారా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్. ఆ 3 లైన్ చేయగానే హోము, అకౌంట్, అబౌట్ అస్. అకౌంట్ మీద క్లిక్ చేయండి, యాడ్ ఓపెన్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. డాష్ బోర్డు, రిఫరల్. ఈ రిఫరల్ మీద క్లిక్ చేశారు అంటే అక్కడ మీకు రిఫరల్ కోడ్ అనేది కనిపిస్తుంది. ఆ కోడ్ని కాపీ చేసి ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, మెసెంజర్లో కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఆ లింక్ ద్వారా రిజిస్టర్ అయితే పర్ రిజిస్ట్రేషన్కి మీకు $1 అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మీకు ఫ్రెండ్ సర్కిల్ కనుక ఎక్కువ ఉంటే కానీ ఫ్రెండ్స్, మీరు వితిన్ 1 మంత్లోనే $100 ఆర్ $150 అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఏది మీరు ఈ వీడియోస్ చూస్తూ మీ ఇన్కమ్ మీదే. మీ రిఫరల్ ద్వారా మీకు $1 అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఆ $80, $150, $100 ఈజీగా మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ విత్‌డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, ఆ విత్‌డ్రా మీద క్లిక్ చేయండి. విత్‌డ్రా మీద క్లిక్ చేయగానే మనకు ఒక యాడ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ బటన్ నొక్కేసాను. విత్‌డ్రా వేస్ ఎన్ని రకాలుగా విత్‌డ్రా చేసుకుంటారు? 4 రకాలుగా. పేపాల్, వెబ్ మనీ, వెస్టర్న్ యూనియన్, పేనియర్. మనకి ఇండియాలో మాత్రం ఈ వెబ్ మనీ కానీ, వెస్టర్న్ యూనియన్ కానీ, పేనియర్ కానీ యూజ్ అవ్వవు మనకి. సో ప్రిఫరెన్స్ మనకి పేపాల్ హౌ టు క్రియేట్ ఏ పేపాల్ అకౌంట్ ఇన్ తెలుగు అని కొడితే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ వీడియోస్ చూసి మీరు పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, పేపాల్కి ఈ వెబ్సైట్కి ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో అదే ఈమెయిల్ ఐడి పేపాల్కి కూడా ఇవ్వాలి మీరు. సో అక్కడ డిఫరెంట్గా 2 డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ ఇస్తే మాత్రం మీ అకౌంట్లో మనీ అనేది క్రెడిట్ అవ్వవు. వాళ్ళు మీ అకౌంట్ని ఫ్రాడ్ కింద లెక్క పెట్టి మీ అమౌంట్ని మాత్రం బ్లాక్లో పెడతారు. మీకు ఆ అమౌంట్ రావు. అప్పుడు దాకా మీరు చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నేను ఎందుకని ఎన్నిసార్లు చెప్తున్నానంటే, సో బీ కేర్ఫుల్. 2 ఈమెయిల్ ఐడీస్ ఒకటే అయి ఉండాలి. మీ సర్నేమ్ నుంచి లాస్ట్ నేమ్ దాకా డేట్ ఆఫ్ బర్త్ అన్నీ క్లియర్గా ఇవ్వండి. ఎటువంటి ఫ్రాడు లేదు. ఇది 7 ఇయర్స్ నుంచి జెన్యూన్గా పేమెంట్ ఇస్తున్న వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇంతవరకు తెలుగులో అయితే మాత్రం ఈ వెబ్సైట్కి సంబంధించిన ఏ వీడియోనూ లేదు. సో ఫ్రెండ్స్, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. పేపాల్ చూసారు కదా, $80. పేపాల్లో $80 అవ్వగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ $100. ఆ తర్వాత విత్‌డ్రా 150. మనకి ఈ 3 వేస్లో మీకు 80 కావాలంటే 80లోనే విత్‌డ్రా చేసుకోవచ్చు. $100 వచ్చిన తర్వాత చేసుకుంటానంటే $100లో చేసుకోవచ్చు. $150 వచ్చిన తర్వాత చేసుకుంటానంటే $150 వచ్చిన తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ విత్‌డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, ఆ విత్‌డ్రా మీద క్లిక్ చేయగానే మీరు పేపాల్కి ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అక్కడ అడుగుతుంది. ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే సబ్మిట్ బటన్ ఉంటుంది రైట్ సైడ్లో. సబ్మిట్ కొట్టేసగానే మీ పేపాల్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకొని పేపాల్కి సంబంధించిన వెబ్సైట్లో ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేయండి. లేదంటే పేపాల్కి సంబంధించిన ప్లే స్టోర్లో యాప్ ఉంది. ఆ యాప్లో లాగిన్ అయ్యి కూడా మీరు చూసుకోవచ్చు. అక్కడ ఒక 5 మినిట్స్లో మీకు $80 క్రెడిట్ అని, లేదంటే $100, $150 క్రెడిట్ అని, మీరు ఎంత తీసుకుంటే అంత క్రెడిట్ అని వచ్చింది. రాగానే ఒక 2 to 3 బిజినెస్ డేస్లో పేపాల్ నుంచి డైరెక్ట్గా వితౌట్ ఎనీ ఛార్జెస్ మీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్, మీది యాక్సిస్ అయితే యాక్సిస్, స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంకు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్లో మీరు మనీ అనేది విత్‌డ్రా చేసుకోవచ్చు. నేను ఎలా విత్‌డ్రా చేసుకోవాలో మీకు అర్థం కాకపోతే
ఆ విత్‌డ్రా వీడియో కూడా ఈ వీడియో కింద నేను లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరేం కంగారు పడకండి. నా మెయిల్ ఐడీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి వెబ్‌సైట్‌కి సంబంధించి నాకు మెయిల్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. లేదంటే కామెంట్ అయినా పెట్టండి. నేను కామెంట్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. 100% ఫ్రెండ్స్, నా వల్ల ఒక్కళ్ళకి ఒక్క రూపాయి వచ్చినా గానీ నాకు సంతోషమే. ఈ వీడియోని ఎక్కువ మంది చూసినా చూడకపోయినా నాకు అనవసరం. కాకపోతే ఏందంటే నేను ఇది జెన్యూన్‌గా ఇస్తుంది. ఈ లాక్‌డౌన్ టైంలో స్టూడెంట్స్ గానీ, హౌస్ వైఫ్స్ గానీ చాలామంది చాలా రకాలుగా మనీ అనేది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో, వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోని నేను ఇబ్బంది పడ్డాను. నాలాగా ఇంకెవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. జై హింద్.